ఐఫోన్స్ కొనే వాళ్ళకి మాత్రం ఇదే బెస్ట్ ఆఫర్ అన్నమాట. బేసిక్గా మనకి బీబీడీ సేల్స్లో మనకి ఐఫోన్స్ మీద ప్రైస్ డ్రాప్ అవుతుంటాయి. బట్ ఈసారి మనకి ఎంతో కొంత ప్రైస్ డ్రాప్ అయిందన్నమాట ఈ సేల్స్లోకి వచ్చేసరికి. ఇది మనకి మే 9th స్టార్ట్ అవుతుంది. బిఫోరే మనకి ప్లస్ మెంబర్స్ అయితే కనుక సేల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మొబైల్స్ మీకు 1 minute కానీ లేదా 2 minutes మాత్రమే ఉంటాయి. మీరు అర్ధరాత్రి 12 గంటలకి కార్ట్లో పెట్టుకొని మీరు డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యాడ్ చేసుకుని ఉంటే కనుక మీరు వెంటనే పర్చేజ్ చేయొచ్చు. అలాగే ఐఫోన్స్ అన్ని కూడా మనకి రివీల్ చేశారు, ప్రైస్తో పాటు స్పెక్స్ కూడా. అలాగే ఐఫోన్ 16 కానీ 15 కానీ 17 కానీ ప్రో కానీ ప్రో మ్యాక్స్ కానీ చాలా వరకు మనకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి అన్ని ఐఫోన్స్ మీద. ఎంత కొంత బెనిఫిట్ ఉంటుంది క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే. అండ్ ఈ ఐఫోన్స్లో మీరు ఏ ఐఫోన్ కొనుక్కోవాలి, ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం ఏ ఐఫోన్ కొనుక్కుంటే మీరు బెస్ట్గా అనిపిస్తుంది అండ్ ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. ఐఫోన్స్ కొందామని చెప్పి అనుకుంటే కనుక వీడియో ఎండ్ వరకు చూడండి. మీ క్రెడిట్ కార్డ్ బట్టి అండ్ మీ యూజ్ తగ్గట్టు ఈ మొబైల్ కొనుక్కోవచ్చు అనమాట. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మొబైల్స్ మనకు రివీల్ చేశారు కదా. ఐఫోన్ 15 గురించి మాట్లాడితే 51,399కి వస్తుంది. ఐఫోన్ 16 మనకి 58,990కి వస్తుంది. 17 వచ్చరికి 71,990కి వస్తుంది. అండ్ 17 ప్రో వచ్చరికి 1,10,000కి వస్తుంది అనమాట. అదే ఐఫోన్ 16 ప్లస్ అయితే మనకి 74,000కి వస్తుంది. అండ్ ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడితే 1,24,000కే వస్తుంది. అండ్ ఐఫోన్ 16e కానీ 17e కానీ ఇవన్నీ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇందులో ఏది బెటర్, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఏ ఐఫోన్ కొంటే బెటర్, ఒకవేళ రికమెండ్ చేయాలనుకుంటే కనుక ఒక 4 ఐఫోన్స్ ఉన్నాయి, ఇవి రికమెండ్ చేస్తూ ఉంటాను. ఇంకా మీ దగ్గర ఎగ్జాక్ట్గా ఒక 58,000 ఉంది అనుకుంటే మాత్రం ఐఫోన్ 16 అనమాట. ఇది మన ఛానల్లో అన్బాక్సింగ్ ఉంది, ఫుల్ డెప్త్ రివ్యూ కూడా ఉంది. కాంపాక్ట్ మొబైల్ కనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది, ప్రీమియం క్వాలిటీ కనిపిస్తూ ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ ఇది ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 2000 nits మ్యాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ డాల్బీ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇది ఐపీ రేటింగ్ తో వస్తుంది కాబట్టి బెటర్ అని చెప్పవచ్చు. చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దాంతో పాటు ఆడియో క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పటికీ నా పక్కన కొలిక్ యూజ్ చేస్తూనే ఉన్నాడు. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం వేరే లెవెల్ అనమాట. ఇంకా ప్రాసెస్ గురించి మాట్లాడితే గేమ్స్ ని హ్యాండిల్ చేయగలదు, ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. iOS 18 తో వస్తుంది ఇది వచ్చేసరికి. అండ్ యాపిల్ A18 చిప్సెట్ తో వస్తుంది కాబట్టి డోంట్ వరీ. ఇంకా 8GB 1GB స్టోరేజ్ తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది ఇది వచ్చేసరికి. ఇంకా ఐఫోన్ లో గేమ్స్ గురించి ఏం చెప్తాం, బాగానే హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ కెమెరాస్ 40 MP మెయిన్ కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 12 MP కెమెరా క్వాలిటీ బాగానే ఉంటే కొంతమందికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కానీ యాక్చువల్ చెప్పండి నాకైతే అంత బాగోవు ఐఫోన్లో వచ్చేసరికి. దానికన్నా కొన్ని మొబైల్స్ ఉంటే అవే బెటర్గా అనిపిస్తూ ఉంటుంది. ఎనీవే ఒక న్యాచురల్ ఇష్టపడాలైతే కనుక ఐఫోన్ ఇష్టపడుతూనే ఉంటారు. ఇంకా బ్యాటరీ 3561 mAh బ్యాటరీతో వస్తుంది. సో బ్యాటరీ కెపాసిటీ అయితే మాత్రం 5 hours మాత్రమే వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో బ్యాటరీ కావాలనుకుంటే కనుక వేరే ఫోన్ ఉంది, అది చెప్తాను మీకు. ఇంకా 15 వద్దు, 14 13 వద్దు, కానీ కొంటే మీరు ఐఫోన్ 16 నుంచి కొనండి, కొంచెం బెటర్గా ఉంటుంది అప్డేట్ చేశారు కాబట్టి. సో ఐఫోన్ 16 58,000 ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే గేమింగ్ ఎక్కువ వాడతాను, అలాగే మీకు బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలి అదే ప్రైస్ లో అనుకుంటే మాత్రం ఐఫోన్ 16 ప్లస్ అనమాట. సో ఇది తీసుకోవచ్చు. దీంట్లో బ్యాటరీ కెపాసిటీ ఒక 1000 ఎక్స్ట్రా ఉంటుంది. సో ఐఫోన్ 16 కన్నా ఐఫోన్ 16 ప్లస్ లో మనకి ఒక 1000 ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మీకు ఎలా లేదన్నా మనకి ఒక 2 hours ఎక్స్ట్రా వస్తుంది. అంటే మీకు ఒక డే 2 యూజ్ చేస్తానుకుంటే కనుక ఒక 7 hours వస్తుంది. లేదు మీకు కంటిన్యూగా యూజ్ చేస్తానుకుంటే కనుక ఒక 5 hours వస్తుంది అనమాట. ఇంకా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటే మనకి డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ ప్రాసెసర్ కానీ అండ్ బ్యాటరీ కొంచెం మారుతూ ఉంటుంది. డిస్ప్లే సైజ్ కొంచెం మారుతుంది అనమాట. 6.7 inches ఉంటుంది ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే సైజ్ బ్యాటరీ బ్యాకప్ ప్లస్ కొంచెం బెటర్ అవుతుంది. గేమింగ్ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు, సేమ్ ప్రైస్ లో మనకి వస్తూనే ఉంటుంది. అలా లేదా నాకు కొంచెం అప్గ్రేడ్ అవుదామన్నా లేటెస్ట్ మొబైల్సే కావాలి నాకు అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఐఫోన్ 17. ఐఫోన్ 16కి ఐఫోన్ 17కి చాలా అప్గ్రేడ్ చేశారనమాట. సో నన్ను రికమెండ్ చేయాలనుకుంటే కనుక తక్కువ బడ్జెట్ ఉందనుకుంటే కనుక ఐఫోన్ 16 తీసుకోండి. లేదు కొంచెం అమౌంట్ పెంచగలను అనుకుంటే కనుక ఇది ఎక్స్చేంజ్ ఆఫర్ కానీ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కానీ ఉంది అనుకుంటే కనుక ఐఫోన్ 17 తీసుకోండి, బెటర్ ఆప్షన్ అవుతుంది. మేజర్గా మాట్లాడితే బ్యాటరీ కెమెరాస్ అయితే మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇది ఎల్టీపో ప్యానల్తో వస్తుంది. స్టీరియో కానీ డాల్బీ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. చుట్టూ బాడీ మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది, ఐపీ రేటింగ్తో వస్తుంది. సో ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా ప్రాసెసర్ యాపిల్ A19 చిప్సెట్తో వస్తుంది కాబట్టి గేమ్స్ అయితే మాత్రం ఆరామ్స్గా యూజ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. 850GB స్టోరేజ్తో వస్తుంది కాబట్టి ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ దీని గురించి అంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది. ఇంకా కెమెరాస్ యూజ్ అప్డేట్ ఉందన్నమాట. కెమెరా విషయంలో మాత్రం సెల్ఫీ 18 MP, 40 MP మెయిన్ కెమెరా, 40 MP అల్ట్రా వైడ్ యాంగిల్. సో కెమెరా క్వాలిటీ వీడియో క్వాలిటీ టాప్ లెవెల్లో ఉంటుంది. వీడియో క్వాలిటీ పరంగా ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఐఫోన్ మించింది నాకు తెలిసి ఏదీ లేదు.
ఇంక ఇమేజ్ క్వాలిటీ పరంగా వేరే ఫోన్స్ ఉన్నాయి కానీ వీడియో క్వాలిటీ విషయంలో మాత్రం ఐఫోన్ ది బీస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా బ్యాటరీ 3692 mAh బ్యాటరీతో వస్తుంది. ఒక 1 డే వస్తుంది, మహా అయితే కనుక 6 hours వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. iPhone 16కి iPhone 17కి ఒక 1 hour ఎక్స్ట్రా వస్తుంది అనమాట. సో ఒక డే యూజ్ చేస్తానుకుంటే కనుక ఇది బాగా రికమెండ్ చేయొచ్చు. గేమ్స్ బాగా రికమెండ్ చేయగలను కానీ అంటే బ్యాటరీ కెపాసిటీ కొంచెం తక్కువ వస్తుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే iPhone 17 Pro తీసుకోవచ్చా, Pro Max తీసుకోవచ్చు అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్లో ఉంటారనమాట. సో నన్ను రికమెండ్ చేయాలనుకుంటే కనుక iPhone 17 Pro Max తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ప్రోకి మ్యాక్స్కి మహా అయితే కనుక ఒక 10,000 డిఫరెంట్ మాత్రమే ఉంది. ఈ 10,000లో బ్యాటరీ కెపాసిటీ పెరుగుతుంది, డిస్ప్లే సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా మిగతావన్నీ సేమ్ ఒకలాగే ఉంటుంది. లేడీస్ అయితే మాత్రం పక్కగా మనకి iPhone 17 Pro తీసుకుంటారు, ఎందుకు కాంపాక్ట్ మొబైల్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. లేదు మీరు గేమ్స్ ఆడతాను, కెమెరాస్ తీస్తాను, డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి, బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఎక్కువ రావాలనుకుంటే కనుక iPhone 17 Pro Max ఇప్పటికీ ది బెస్ట్ మొబైల్ అవుతుంది. అండ్ దీంట్లో మేజర్ గా మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ 9 inch LTPO డిస్ప్లేతో వస్తుంది. స్టీరియో స్పీకర్స్, డాల్బీ అన్ని ఉంటాయి అన్నమాట ఇందులో వచ్చేసరికి. చిప్ సెట్ యాపిల్ A19 Pro చిప్ సెట్ తో వస్తుంది కాబట్టి ఇంకా గేమింగ్ విషయంలో మాత్రం టాప్ లెవెల్లో ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీలింగ్ మాత్రం ఈ మొబైల్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ కెమెరా క్వాలిటీ 42 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 42 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి అనమాట, 42 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. సో కెమెరా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. iPhone 17 Pro ఇప్పటికీ నా కొలిక్ యూజ్ చేస్తూనే ఉన్నాడు, నేను సమ్ టైమ్స్ ఫోటోస్ దిగుతూనే ఉంటాం అనమాట. డీటెయిల్స్ మాత్రం చాలా బాగుంటుంది. నైట్ పూట కానీ పగలు కానీ లైటింగ్ కండిషన్ ఉన్నప్పుడు మాత్రం డీటెయిల్స్ బాగానే ఉంటాయి. మరీ లో క్వాలిటీ వెళ్ళిపోతే కనుక కొంచెం నాయిస్ ఉంటుంది అనమాట. ప్రోలో కానీ Pro Max లో కానీ సేమ్ కెమెరాస్ ఉంటాయి కాబట్టి. ఇంకా బ్యాటరీ కెపాసిటీ